ఏదైతే మొన్నటి జరిగినటువంటి సంఘటన చాలా దారుణం. యావత్ ఏదైతే లగచర్ల గ్రామస్తుల తరపున తండావాసుల తరపున ఈరోజు మేము గిరిజనుల తరపున మేము ఖండిస్తూ ఉన్నాం. అమాయకుల ఓట్లతో గెలిచినటువంటి ముఖ్యమంత్రి గారు కొడంగల్లో మరి అదే ప్రజల మీద బలవంతంగా వాళ్ళ భూములను లాక్కోవడానికి ప్రయత్నించి వాళ్ళు ఇవ్వనని చెప్పేసరికి వాళ్ళ మీద లాఠీ చార్జీలతో బలవంతపు కేసులను పెట్టి ఈరోజు జైలుకు పంపడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. అక్కడ విలువలు చూస్తే 60 లక్షలు 70 లక్షలు ఉన్నటువంటి భూమి విలువను నువ్వు 10 లక్షలకి లాక్కునే ప్రయత్నం చేసినటువంటి సందర్భం. కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. గిరిజన సంఘాల తరపున కానీ వివిధ సంఘాల తరపున మేము అందరం ఖండిస్తూ ఉన్నాం. మేము కూడా త్వరలోనే ప్రతి ఒక్క జిల్లాలలో కూడా వాళ్ళకు మద్దతుగా ఖచ్చితంగా ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ ఎదురుగా మేము కూడా ధర్నాలు మొదలు పెడతామని చెప్పేసి ఈ తర్వాత తెలియజేసుకుంటున్నాం. కాబట్టి తప్పకుండా మీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. ఎందుకంటే మామూలు వాళ్ళు దాడి చేసే పరిస్థితులు కూడా లేని పరిస్థితి. ఒక్కొక్కరు చూస్తే 20 కిలో 30 కిలోలు ఉన్నటువంటి వాళ్ళు పాపం అమాయకులు ఉన్నటువంటి వాళ్ళను ఈ విధంగా మీరు చిత్రహింసలు పెట్టి నానా తంటాలు పెట్టి వాళ్ళకి చూస్తూ ఉంటే బాధలు నడవస్తలేదు. వాళ్ళకి ఒక్కొక్కరు పరిస్థితి చూస్తే ఒక్కొక్కరు నడవస్తలేదు. ఆ విధంగా ఏడుస్తున్నారు. అమాయకులను మీరు ఈ విధంగా ఏదైతే మీ పోలీసులను పెట్టి బలవంతంగా ఒక్కొక్క పోలీసు వాళ్ళు ఏదైతే వాళ్ళ కుటుంబాలలో చిత్రహింసలు పెట్టి లోపల పెట్టి చాలా దారుణంగా లాఠీలతో కొట్టడం వాళ్ళకి నడవరాని పరిస్థితి ఈరోజు. కాబట్టి వాళ్ళని చూస్తే చాలా బాధగా కనిపిస్తుంది. కాబట్టి మా నాయకత్వం కూడా వాళ్ళందరినీ మేమందరం టీంల పరంగా మేమందరము పెద్దలు గౌరవనీయులు కేటీఆర్ గారు ఏదైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఈరోజు వాళ్ళని పరమేశ్వరం వాళ్ళు చూస్తే కాలు వల్ల పడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఈ విధంగా మాకు చిత్రహింసలు పెట్టి మా యొక్క భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. సార్ మమ్మల్ని బతికేయండి, మమ్మల్ని ఏ విధంగా ఆదుకోని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు. కాబట్టి మా నాయకుడు కేటీఆర్ గారు కూడా దానిపైన మాట్లాడతారని చెప్పేసి కోరుతా ఉన్నాం. సత్యవతమ్మ మాట్లాడతారు. అలాగే గౌరవనీయులు మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారికి, గౌరవ మా సోదరులకు, మీకు అందరికి పేరు పేరున నమస్కారం. మొన్న ఏదైతే లగచెర్లలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో మరి అది చాలా బాధాకరం. అక్కడ చాలామంది గిరిజనులు, రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏం జరగనుంది 10 నెలలుగా ముఖ్యమంత్రి గారు వాళ్ళని ఒప్పియలేకపోయారు, కనీసం వాళ్ళతో మాట్లాడలేదు. అలాంటి క్రమంలో వాళ్ళు గ్రామ సభ పెడితే కలెక్టర్ ఎవరు లేకుండా పంపించడం, వాళ్ళందరూ కలెక్టర్ అధికారులు గో బ్యాక్, మేము ఇవ్వము, ఇప్పటికి అనేక సార్లు చెప్పాము అని చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం వైఫల్యంతో సరి అయిన పోలీసు రక్షణ కానీ లేకపోతే అధికారులను మెప్పించడంలో కానీ అక్కడ ప్రజల్ని మెప్పించడంలో అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు వైఫల్యం చెందిరు. అది రేవంత్ రెడ్డి గారికి చాలా సిగ్గు చేటు. మీకు సిగ్గు అనిపించట్లేదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇంతమంది గిరిజనులు, నిన్న మహిళలు వాళ్ళు ప్రెస్ క్లబ్కి వచ్చి మా పార్టీ ఆఫీస్కి వచ్చి మా నాయకుడిని మాకు సాయం చేయండి, మా భర్తలు, మా పిల్లలు, మా కొడుకులు, మనవాళ్ళు అందరు జైల్లో ఉన్నారు, వాళ్ళని ఇడిపియండి అని చెప్పి మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ బాధ అయితే వర్ణాతీతం. మహిళలను చూడకుండా అర్ధరాత్రి అపరాత్రి పోలీసులు కొంతమంది, ప్రైవేట్ వ్యక్తులు కూడా కొంతమంది తాగి వచ్చి మమ్మల్ని నానా బూతులు తిట్టారు, నానా చిత్రహింసలు పెట్టారు. మా కళ్ళ ముందే మా పిల్లల్ని కొట్టుకుంటా తీసుకుపోయిండు అని అంటే నిజంగా వాళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి ఆ విధంగా చెప్పిందని అనుకున్నాం. కానీ ఈరోజు జైల్లో వచ్చి అందరినీ చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది, చాలా దుఃఖం అనిపించింది. వాళ్ళ చేతులు కాళ్ళని కూడా కమిలిపోయి ఉన్నాయి, దెబ్బలు తిని నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఇది చాలా దారుణం. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి రాష్ట్రంలో ఉండే పేదలను, గిరిజనులను పావులుగా వాడుకొని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చేసే సంక్షేమంతో పాటు అదనంగా అన్నీ ఇస్తామని, అందులో అసైన్డ్ భూములు పట్టాలు ఇస్తే అమ్ముకోవడానికి కూడా ఛాన్స్ ఇస్తామన్నారు. కానీ అనేక ఏళ్లుగా వాళ్ళ సొంత పట్టా భూములతో పాటు అక్కడ అసైన్డ్ భూములు కూడా ఉంటే వాటిని దౌర్జన్యంగా వాళ్ళు గుంజుకొని వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం అనేక ఏళ్లుగా మా తాతలు, తండ్రులు, మేమందరం వాటినే నమ్ముకొని ఉన్నాం. మరి దాన్ని మమ్మల్ని ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారు. ఎకరమో అరెకరం అమ్ముకొని ఇల్లు కట్టుకున్నాం, ఇల్లుకేమిస్తామో చెప్పలేదు.
కొంతమందిని ఊళ్ళలో పిలిచి ఎకరానికి 10 లక్షలు అన్నారు. మాకు రోడ్డు మొఖాన ఉన్నాయి, ఒక్కొక్కటి 50-60 లక్షల రూపాయలు పోతుంది, ₹1 కోటి కూడా పోతుంది. అలాగే ఎక్కడో ఉద్యోగం ఇస్తా అన్నారు. మేము పని చేసుకొని కూలీ నాలి చేసుకునే వాళ్ళు నెలకు 20-25 వేలు సంపాదిస్తున్నాం. ఆ ఉద్యోగాలు కూడా ఎక్కడో టెంపరీ ఉద్యోగాలు ఇస్తా అన్నారు. మేము ఒప్పుకోలేదు. అలాంటిది మమ్మల్ని ఇంత దారుణంగా మా భూముల మీద, మా ఇండ్ల మీద మాకు హక్కు లేకుండా మమ్మల్ని బందిపోటులాగా మరి మమ్మల్ని ఈ విధంగా చిత్రహింసలు పెట్టడం దారుణం అని చెప్పి మా నాయకుడి కాళ్ళ మీద పడి బోర్నా అని వాళ్ళు విలపిస్తుంటే నిజంగా చాలా దుఃఖం అనిపించింది, బాధ అనిపించింది. నేను మా మీడియా సోదరుల ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే గిరిజనులందరికీ పిలుపునిస్తూ ఉన్నాను. ఏ ग्वार भाई ने सेन है राम राम मत मैंने सेन विज्ञप्ति करी तुम्हारे बेटी नहीं बहने नहीं उन्हाड़े रेवंत रेड्डी मुख्यमंत्री व्यवास काई बातें की आज काई कर रो छे ग्वारे टाणुआ जमींदारी कजे पाप में उंदर बाप दादा कमाए जको उंदर याड़ी बाप कमाए जको वोनन नमन वोतीज बुकेड खारे जे जमीन खाली करोगे तो किदे कोनी गेन आज रात आन मार ताणून बायुन सदा न देख जो उंदने कति कति को हाथ गालन धकले पी मेले असल पोलिस आदे लारे दूसरा आदे कोई लेडीज आई कोनी आई जो से बाहर हुई कैन वो काल रोरी तो हमें रास बाधा लागो आज उंदर घरे वाले उन्हें उंदर बेटी बेटा ने पोते उन देख तो अवड़ा कड़ा छुचा पर दी विनोद के अवड़ा कड़ा छुचार छ हम सीख ना बड़ी सीख रहे गए एक छोरा कति को सीख रो నేను ఎక్కడ నేను తప్పు చేయలేదు బయటికి పోయి వచ్చాను నేను ఐటీఐ చేస్తున్నాను మరి నన్ను దౌర్జన్యంగా పట్టుకొని మా భూములు కూడా ఉన్నాయని నిజంగా భూములు ఉండి వేరే పార్టీలో ఉంటే వాళ్ళని ముట్టుకోలేదు వాళ్ళని ఏమనలేదు కేవలం మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామనే బాధతోని మమ్మల్ని ఫోటోలో లేకున్నా మమ్మల్ని ఉన్న వాళ్ళని తొలగించి మమ్మల్ని మా పేర్లు పెట్టి మమ్మల్ని కొట్టిండ్రు అని చెప్పి మేము జీవితంలో బయటికి వస్తామా మేము అందరినీ చూడగలుగుతామా అని చెప్పి వాళ్ళు నిజంగా వాళ్ళ ఆవేదన చాలా వర్ణాతీతం చాలా బాధాకరం అందుకనే ग्वारेर समाज में मसे ने विज्ञप्ति कर रही छूँ आज ग्वारे ने कापाड़ा ने आचो को बल्ला को काय को करेर छोड़ देन उंदूर मुंडे नहीं रहे उंदूर पेटे नहीं रहे को आज अनेन सदा कोसलेन आज दौर्जन्य कर रहे लगे चेरलार ग्वारे उन्हें सेने अपन ग्वार जाति से अंडगा रणो मदद तेलपणोगे हम से टाणुआ जान से गामुआ जान एक ही ने एक बातें करें उंदूर अंडगा रणो हमसे छांगन का जो एक भरोसा कल्पिंचोगे मैं विज्ञप्ति कर रही छूँ धन्यवाद श्रीनिवास गौड़ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం ఈరోజు మా నాయకుడు కేటీఆర్ గారు వెంబడి మేమందరం సందర్శించడం జరిగింది వాళ్ళ బాధ చూస్తూ ఉంటే నిజంగా ఇదేం బాధ తెచ్చుకున్న తెలంగాణలో ఇంత బాధలా ఏ వర్గం బాగుపడాలని రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ పేద వర్గాల వాళ్ళు 10 సంవత్సరాలు రైతు బంధు వచ్చింది సార్ సంతోషంగా ఉన్నాము బొంబాయిలో దుబాయ్లో తర్వాత పూణేలో బతికిన వాళ్ళము ఊర్లలో వచ్చి ఇప్పుడు బతుకుతున్నాం ఇప్పుడే మరి మా భూములు గుంజుకుంటే మేము ఎట్లా బతకాలా మేమేం తినాలా మా పిల్లలు ఎట్లా బతకాలా మాకు ఉద్యోగాలు వద్దేమొద్దు మా భూమి మాకు కావాలి మేము బతుకుతామని చెప్పి వాళ్ళు ఏడుస్తుంటే నిజంగా 14 లక్షల మంది వలసపోయినటువంటి జిల్లాది మాది అందులో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఓసీలు రెడ్డిలు ఉన్నారు అందరు ఉన్నారు అందరు రైతులు కూడా మాకు భూములు పోతే మేము బతుకం సస్తాం ఇక ఇప్పటికీ కొట్టి చంపినరు పోలీసులు మళ్ళీ చెప్తే మళ్ళీ దంతం కొడక అంటే మేము చెప్పలేకపోయినాం సార్ అని చెప్పి వాళ్ళు దెబ్బలు చూస్తుంటే మాకు కూడా నిజంగా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి ఇది ప్రభుత్వం పేదల భూములు గుంజుకొని ఏం చేస్తారు ముఖ్యమంత్రి గారి జిల్లాలోనే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే జరిగితే ఇక కంచేసేన్ వేసినట్లయితుంది ఇప్పటికైనా ఆలోచన చేయాలి వెంటనే బేషరతుగా కేసులన్నీ మాఫ్ చేయాలి విడుదల చేయాలి జిల్లాలో ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళు జైలు పెడతా ఉన్నారు ఇండ్లు గుడిసెలు అందులో ఇండ్లు కాళ్ళు కూలగొట్టిండ్రు గట్టిగా మాట్లాడితే వాళ్ళని జైలు పెట్టిండ్రు ఈరోజు మా భూములు మాకు కావాలంటే వీళ్ళని జైలు పెట్టిండ్రు ఎంతమందిని జైల్లో పెడతారు ఎంతమందిని నిర్బంధిస్తారు ఈ గడ్డ అనేది ప్రాణాలకు తెగించే గడ్డ ఇది కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు తెలంగాణ తెచ్చుకుందాం కన్నా కష్టాలు పడ్డాం మరి మాకన్నా ఎక్కువ బ్రహ్మాండంగా చేస్తామంటే ప్రజలు మోసపోయి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది మరి ఇచ్చినప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ధ్యాస పెట్టాలా కానీ
ప్రశ్నించినోడిని జైల్లో పెడతాం, ఫస్ట్ ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని మాట్లాడితే జైల్లో పెడతాం, కేసులు పెడతాం, కేటీఆర్ గారిని జైల్లో పెడతాం, సత్యవతి రాథోడ్ గారిని జైల్లో పెడతాం, సవిత గారిని జైల్లో పెడతాం, మమ్మల్ని జైల్లో పెడతామంటే వీళ్ళని వదిలిపెట్టండి, మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టండి. నిన్ననే మా నాయకుడు అన్నారు, పేద ప్రజల గురించి, రైతుల గురించి, మీ గురించి, తెలంగాణ మీ అందరి గురించి నన్ను జైల్లో పెట్టమనండి, ఎన్ని రోజులు పెడితే పెట్టమనండి, కసి తీర్చుకోమనండి, కానీ మా మీద కోపం ప్రజల మీద తీరుస్తారు చెప్పడం జరిగింది. ఇవాళ మేమందరం కూడా అదే కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా యావత్ తెలంగాణ మొత్తం గ్రహించాల, తెలంగాణ మొత్తం కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఈ నిర్బంధాలు ఏంటని. తెలంగాణ తెచ్చిన వాళ్ళకి తెలుస్తే ఆ బరువు బాధ్యత అనేది. కనుక ఇప్పటికైనా ఆలోచన చేసి వెంటనే విడుదల చేసి కేసులన్నీ ఎత్తేయాలి, లేదంటే ఖచ్చితంగా ఈ గడ్డ ప్రజా ఉద్యమాల గడ్డ ఇది, అది ఏ రూపంగా వస్తుందో తెలియదు. అది దాన్ని ఖచ్చితంగా మరి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. పెద్దలు, మా పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఈరోజు మా పార్టీ నాయకుల బృందం గౌరవనీయులు పెద్దలు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, ఎమ్మెల్సీ గారు, మాజీ మంత్రి గారు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవనీయులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు, గౌరవనీయులు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు గారు, గౌరవనీయులు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు, గౌరవ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే సోదరులు కేపీ వివేకానంద్ గారు, గౌరవ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు, గౌరవ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు రామావత్ రవీంద్ర కుమార్ గారు, అదేవిధంగా క్రాంతి గారు, ఇంకా చాలామంది నాయకులు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇంకా చాలామంది, మా జాన్సన్ గారు, మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ గారు, ఇంకా చాలామంది నాయకులందరం కూడా కలిసి ఈరోజు లగచర్లలో జరిగిన నిరసనలో సమిధలుగా మారిన పేదలు ఎవరైతున్నారో తమ భూములు తమకే ఉండాలి, మార్కెట్లో 60-70 లక్షలు ఎకరానికి ఉన్న భూములు ప్రభుత్వం అడ్డికి పావు షేరుకు రియల్ ఎస్టేట్ దందా చేసేందుకు గుంజుకుంటామంటే, మాకున్న జీవితాన్ని లాగేసుకుంటామంటే, ఉన్న మొత్తం జమీన్ అంతా గుంజుకుంటామంటే అట్లెట్లా ఒప్పుకుంటామని చెప్పి 9 నెలలుగా పోరాటం చేస్తున్న లగచర్ల, హకీంపేట, ఆ పక్కనే ఉండే 2 తాండాల అన్నదమ్ములు, ఆడబిడ్డలు నిన్న మొన్న ఈరోజు వరుసగా రాష్ట్రం మొత్తం చూస్తుంటే రోధిస్తున్నారు, ఆక్రోషిస్తూ ఉన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ఇవాళ ఒక రాబందు మాదిరిగా రేవంత్ రెడ్డి అనాలోచితంగా ఏ ఫార్మా కంపెనీలు అంటే కాలుష్యం అని ఆయననే ప్రచారం చేసిండో అదే ఫార్మా కంపెనీని కొడంగల్ తెస్తా, ఇక్కడ పెడతా, దానికి 3000 ఎకరాలు కావాలా అని చెప్పి పేదల భూములు గుంజుకుంటుంటే వాళ్ళు మరలబడ్డారు. వాళ్ళు మరలబడితే 9 నెలలు వాళ్ళు పోరాటం చేసినా ఎవడూ పట్టించుకోకపోతే అధికారులు వస్తే వాళ్ళు నిరసన చెప్పినారు. నిరసన చెప్తే అందులో చాలా దుర్మార్గమైన పరిస్థితి. వాళ్ళ మేము ఇక్కడ ఉన్న 16 మందిని కలిసినాం. వాళ్ళల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు, ఒక పంచాయత్ సెక్రటరీ, సోదరుడు పేరు రాఘవేంద్ర యాదవ్. ఆ తమ్ముడు చెప్తున్నాడు, అన్నా నేను ఈ మరి వీళ్ళు ఎట్లా పనిచేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు, నేను ప్రభుత్వమే చెప్పిన కులగణన అనే కార్యక్రమంలో దినమంతా పాల్గొన్నా, వచ్చి ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ లేను కూడా లేను, సాయంత్రం మొత్తం వేరే మండలంలో పాల్గొని నేను ఇంటికి వస్తే సాయంత్రం నన్ను గుంజుకపోయినారని చెప్తా ఉన్నాడు. ఇంకొక తమ్ముడు ఇంకా దారుణం అదైతే, అసలు ఆయనకు సంబంధము లేదు, ఆయన ఎక్కడో వనపర్తిలో ఐటీఐ చదువుకుంటున్నాడు. ఆ పిల్లోడు ఒక గిరిజన పిల్లగాడు, ఆయన బస్సు ఎక్కి వనపర్తిలో ఈ సంఘటన జరిగిన తర్వాత మా ఇంటోళ్ళు ఎట్లున్నారో అని చెప్పి సాయంత్రానికి చేరుకున్నాడు. సంఘటన అంతా అయిపోయిన తర్వాత ఆయనను పట్టుకపోయి ఈరోజు జైల్లో తీసుకొచ్చి పెట్టినారు. మేము అడిగినాం ఏం జరిగింది అని. ఏం జరిగింది అంటే వాళ్ళు చెప్పేది ఒకటే, అన్న మొత్తం 60-70 మందిని మొదలు అరెస్ట్ చేసినారు, 2 DCMలలో ఎక్కించుకొని తీసుకొని పోయినారు. మా దుద్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆయన పేరు శేఖరు, ఆయన అనుచరులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ భూములు కూడా పోతున్నాయి. వాళ్ళ పేర్లు కూడా చెప్పినారు మాకు, రమేషు, ఇంకా 4 పేర్లు చెప్పినారు. ఒకసారి పేర్లు, నరసింహులు, రమేషు, ఇంకా రాములు నాయక్ అని కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ భూములు పోతుంటే వాళ్ళు దాడి చేసినారన్న. మొత్తం 70 మందిని తీసుకుపోయినారు. ముందు
తీసుకుపోయినాక తిరుపతి రెడ్డి ఫోన్లో ఆదేశాలు ఇస్తున్నాడు. ఒక రాజ్యాంగేతర శక్తి, ముఖ్యమంత్రి అన్న కావడమే ఆయనకున్న అర్హత. ఆయనకి ఏ పదవి లేదు, ప్రజాప్రతినిధి కాదు. కలెక్టర్లు ఆయన ముంగట మోకరిల్లాల. ఇవాళ అధికారులు మొత్తం ఆర్డీఓలు పోలీసోళ్ళు ఆయన చెప్పినట్టు ఆడాల. కొడంగల్కు ఆయన చక్రవర్తి రారాజు. రేవంత్ రెడ్డి కాదు, అక్కడ రేవంత్ రెడ్డిదేం చెల్లదట, తిరుపతి రెడ్డిదే నడుస్తుందట. ఆ తిరుపతి రెడ్డి శిష్యుడు శేఖరు మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. ఈ 70 మందిని తీసుకపోతే 2 డీసీఎంలు ఎక్కించి తీసుకపోతే అందులో ఎవరెవరు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళను మాత్రమే ఇవాళ 21 మందిని రిమాండ్కు పంపినారు. మిగతా వాళ్ళందరినీ ఇంటికి పంపినారు. అలా కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసిన వాళ్ళల్లో ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఉన్నాయి, వీడియోలో కనబడతారు, మీరు చూడండి. వాళ్ళని మాత్రం ఇంటికి పంపి ఎవరెవరైతే బీఆర్ఎస్ వాళ్ళో వాళ్ళనే పెట్టండి జైల్లో అని చెప్పి ఈ దాడి మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే చేయించిండ్రు. ఈ దాడి మొత్తం రాజకీయ దాడి, ప్రజలు చేసింది కాదు అనే ఒక కుట్ర ప్రభుత్వం చేస్తున్నది. అనుముల రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, ఆయన అన్న అనుముల తిరుపతి రెడ్డి ఆ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేస్తూ ఉన్నాడు. వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళనే తీసుకొచ్చి జైల్లో పెట్టడం అంటే వాళ్ళ ఉద్దేశం ఒకటే, తమ చాతగాని తనాన్ని 9 నెలలుగా తమ ప్రభుత్వం విఫలమైన పద్ధతిని ఇవాళ దాచుకోవడానికి ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అధికారులకు జరిగిన పరాభవానికి ఇవాళ ఏం చెప్పాలనో తెలియక సిగ్గు లేకుండా దీనికి రాజకీయ రంగు పులిమి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా అరాచకం ఏంటంటే 21 మంది మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు. ఒక ఆయన విష్ణువర్ధన్ రెడ్డి అని ఆయన కూడా ఉన్నాడు, ఆయన కూడా పాపం ఇంట్లో ఉన్నాడు. వాళ్ళందరినీ పిచ్చి కొట్టుడు కొట్టినారు, చిత్రహింసలు పెట్టినారు, 3rd డిగ్రీ టార్చర్ పెట్టినారు. కొడంగల్ సిఐ, కొడంగల్ ఎస్ఐలు, వికారాబాద్ ఎస్పీ ఆయన పేరు నారాయణ రెడ్డి, వీళ్ళంతా కలిసి వీళ్ళను చిత్రహింసలు పెట్టినారు. 3 గంటలు కొట్టినారు. ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఇప్పుడే మా అక్క చెప్పినట్టు కాళ్ళు చేతులు కమిలిపోయి ఉన్నాయి. మేము అడిగినాం, మరి ఎందుకు మెజిస్ట్రేట్ ముంగట చెప్పలేదు, కొట్టినాడు ఎందుకు చెప్పలేదు అన్నాం. మీరు చెప్తే మల్ల కొడతాం, మీ ఇంటికి పోయి మీ ఇంటోళ్ళని కొడతామని చెప్పినారు. మిమ్మల్ని మల్ల కొడతాం, జైల్లో కొడతాం, ఇంటికి పోయి మీ ఇంటోళ్ళని కూడా కొడతామని చెప్పినారు. ఎంత అమానవీయంగా, ఎంత క్రూరంగా అంటే ఇంటి మీదికి వీళ్ళనేమో జైలుకు పంపినారు. ఇంటి మీదికి బందిపోట్లను పట్టుకరానికే, ఒసామా బిన్ లాడెన్ లాంటి తీవ్రవాదులను పట్టుకరానికే ఎట్లయితే కూంబింగ్ ఆపరేషన్ చేస్తారో 100 మంది పోలీసులు వచ్చి ఇంటింటికి పోయి తలుపులు దర్వాజాలు తన్నుకుంటూ, గుద్దుకుంటూ, పగలగొట్టుకుంటూ, తాగి బూతులు మాట్లాడుతూ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, నేను పోలీసు వాళ్ళు అంటలేను, ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు తాగి బూతులు మాట్లాడుతూ ఆ ఇండ్ల మీద దాడి కూడా చేయడం జరిగింది. అక్కడ ఉన్న మహిళలు, అక్కడ ఉన్న ముసలోళ్ళని భయభ్రాంతులు, పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. వాళ్ళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, భూమి మీద ఎవడు శాశ్వతంగా ఇక్కడే ఉండడానికి రాలే. నీ పదవి కూడా 5 ఏళ్ళే. అలా మీ ఢిల్లీ వాళ్ళ కోపం వస్తే రేపో ఎల్లుండే తీసి పారేసినా కూడా దిక్కులేదు నీకు. నేను ఒకటే గుర్తు చేస్తున్నా, రేవంత్ రెడ్డి చక్రవర్తివి కాదు, నువ్వేమి రాజువు కాదు, నువ్వేమి పెద్ద నియంతవు కాదు. నీలాంటి వాళ్ళు చాలామంది వచ్చిండ్రు, చాలామంది వస్తారు ఇంకా భవిష్యత్తులో. ఒకటి మాత్రం పక్కా, పేదవాళ్లతోని ఎస్సీ ఎస్టీ బీసీలు, చిన్న సన్నకారు రైతులు ఉన్న మొత్తం భూమిని నేను గుంజుకుంటా, ఏమన్నా చేస్తా, నేను కొడంగల్ మాత్రం మా అల్లునికి ఫార్మా కంపెనీ పెట్టిస్తా అంటే ఇది తెలంగాణ సమాజం మాత్రం తప్పకుండా తిరగబడుతుంది. ఇలా కొడంగల్ మరలబడ్డది, రేపు తెలంగాణ మొత్తం మరలబడుతుంది. నీకు బాగా ఉన్నది, ఏదో కుట్ర అని చెప్పాలి, ఏందో జరిగిందని చెప్పాలి, జైల్లో పెట్టాలి. మా పట్నం నరేందర్ రెడ్డిని కూడా జైల్లో పెట్టిండు. సరే, రాజకీయ నాయకులను మమ్మల్ని జైల్లో పెడితే పెట్టినావు, మేము చూసుకుంటాం. ఎందుకంటే నిన్ను ఏం చేయాలో రేపు మేము అధికారంలోకి వచ్చినాక మాకు కూడా తెలుసు, మేమేం వదిలిపెట్టాం. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ఈ 21 మందిని ఎవరినైతే నువ్వు జైల్లో పెట్టినావో వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఉసురు నీకు, నీ పార్టీకి తప్పకుండా తాకుతుంది. ఏ పేద ప్రజల ఓట్లతోనైతే కొడంగల్లో గెలిచినవో, ఏ పేద ప్రజలకైతే 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు 100 రోజులని నమ్మబలికి అఫిడవిట్లలో సంతకం పెట్టి గెలిచినవో, ఇలా వాళ్ళ ఉసురు పోసుకుంటున్నావు చూడు, తప్పకుండా వాళ్ళ ఉసురు నీకు తాకుతుంది. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఆ కుటుంబాలన్నిటికీ కూడా మీకు మొత్తంగా బీఆర్ఎస్ అండగా ఉంటుంది. తప్పకుండా 21 కుటుంబాలను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేదాకా బెయిల్ మీద న్యాయ పోరాటం మేమే చేస్తాం. రాఘవేంద్ర యాదవ్ అనే తమ్ముడికి నేను చెప్పిన, తమ్ముడు నా ఉద్యోగం ఏమవుతుంది అన్నా అని అడిగిండు. నీ ఉద్యోగం ఏం కాదు, రేవంత్ రెడ్డి మెడలు వంచైనా సరే నీ ఉద్యోగం అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కొట్లాడతాం, నీ ఉద్యోగం పోనీయం తమ్ముడు అని చెప్పిన. అట్లాగే మిగతా తమ్ముళ్ళు కూడా ఎవరైతే భయపడుతున్నారో ఇవాళ తిరుపతి రెడ్డి దౌర్జన్యాలకు, పోలీసు వాళ్ళ దురాగతాలకు భయపడుతున్నారో వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మిమ్మల్ని ఇంతకంటే పీకేదేం లేదు. ఇప్పటికే కేసులు పెట్టిండ్రు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిండ్రు, ఇక జైలు అనేది తెచ్చి పెట్టిండ్రు. ఇంతకంటే మీకేం పీకేదేం లేదు, ఇంకా ఉరి శిక్ష వేసేదైతే లేదు.
ఆడ జరిగిన దాన్ని ఏదో దానికి మసిపూసి మారేడికాయ చేసి పెద్దగా చేసే ప్రయత్నం చేసి తన అసమర్థతను, తన చేతగాంతనాన్ని, తన చేవలేనితనాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ధైర్యంగా ఉండండి, ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడదాం. 60-70 లక్షల ఎకరం విలువ చేసే భూమిని 10 లక్షలకి అడ్డికి పావుషేరు గుంజుకుంటానంటే తప్పకుండా మీకు అండగా మేముంటాం. న్యాయస్థానాల్లో కూడా మీకు అండగా మేము నిలబడతాం. ఎవ్వరు కూడా బెదిరించినా, ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు, బయటికి వచ్చినాక బెదిరిస్తారన్నా, మళ్ళీ కేసులు పెడతారన్నా, మళ్ళీ జైలుకు పంపుతారన్నా, మేము సంతకాలు పెట్టాల్సి వస్తుందేమో అన్నా అని చెప్పి వాళ్ళు భయపడతా ఉన్నారు. వాళ్ళకి మేము అదే చెప్తా ఉన్నాం. బయట ఉండే ఇక్కడ సంగారెడ్డిలో కూడా మొన్న న్యాల్కల్లో ఇక్కడ కూడా మొన్న ఆందోళన జరిగింది. రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల ఫార్మా సిటీ అని కేసీఆర్ పెడితే హైదరాబాద్ దగ్గర 14,000 ఎకరాలు సేకరిస్తే అది వద్దు, రద్దు, అక్కడ రియల్ ఎస్టేట్ దందా చేస్తా, మా అన్నగాన్లకు అక్కడ మా తమ్ముళ్లకు నేను భూముల సమర్పణ చేస్తా, ఫార్మా విలేజ్ల పేరిట ఇక్కడ సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో, అక్కడ కొడంగల్లో, ఇంకా అట్లనే మిగతా తెలంగాణలో కూడా ఒక 20 ఫార్మా విలేజ్లు పెడతా అని చెప్పి ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డి కొన్ని వికృతమైన అనాలోచితమైన ఆలోచనలు చేస్తూ ఉన్నాడో, ఈ విషయంలో సంగారెడ్డి రైతులైనా సరే, న్యాల్కల్ రైతులైనా సరే, కొడంగల్ రైతులైనా సరే ధైర్యంగా ఉండండి. మీకు బీఆర్ఎస్ ఉన్నది, మీకు కేసీఆర్ ఉన్నాడు, మర్చిపోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు ప్రజాస్వామికంగా రావాల్సింది, న్యాయంగా రావాల్సింది పిచ్చేదాకా మేము మీకు అండగా నిలబడతాం. వీళ్ళు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసే ప్రయత్నం చేసినా తప్పకుండా అవి మేము ఎదుర్కొంటాం. ఇవాళ సంగారెడ్డి కేంద్ర జైల్లో ఇవాళ వాళ్ళందరినీ కలిసిన తర్వాత మాకు అనిపించింది ఒకటే, తప్పకుండా ఈ ప్రభుత్వం పేదవాడి ఉసురు తాకి, పేదవాడి కన్నీళ్లలోనే ఇవాళ గిరిజన బిడ్డలు కన్నీళ్లు పెడతా ఉంటే అన్నా మమ్మల్ని కొట్టినారు చూడు అంటే, వాళ్ళు నిజంగా కూడా ఒక్కొక్కరు ఇప్పుడే అనిల్ జాదవ్ చెప్పినట్టు 30-40 కిలోలు కూడా లేని పిల్లలు, వాళ్ళు పాపం మాల్ న్యూట్రిషన్తో బాధపడే పిల్లలు, బట్టలు కూడా చక్కగా లేవు, వాళ్ళు కలెక్టర్ను కొట్టినరు, అటెంప్ట్ మర్డర్ అని పెట్టడానికి నీకు మనసెట్లా ఒప్పింది రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. చేతనైతే మాతోని కొట్లాడు, చేతైతే రాజకీయ నాయకులుగా మాతోని తలపడు, అంతేగాని పేదలకు ఈ రకమైన కష్టం కలిగించవద్దు. బేషరతుగా ఇక్కడైనా సిగ్గు తెచ్చుకొని ఈ కేసులన్నీ వెంటనే రద్దు చేయాలి, వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మా విలేజ్ల పేరిట సంగారెడ్డిలో కావచ్చు, ఇంకొకడ కావచ్చు, ఏదైతే ఇవాళ పేదల నోళ్లు కొట్టే ప్రయత్నం జరుగుతుందో తప్పకుండా అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ పేదలకు అండగా ఉంటుంది, రైతులకు అండగా ఉంటుంది అనే మాట కూడా మీకు చెప్తూ, ఆ కుటుంబాలన్నిటికి కూడా మేము బయట కూడా మా అక్క కూడా ఇప్పుడే చెప్పింది, ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి ఉంది అందులో జ్యోతి అని, రేపు సత్యవతి రాథోడ్ గారు స్వయంగా ఆ అమ్మాయిని హాస్పిటల్ కూడా తీసుకొని పోతా ఉన్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ యొక్క మానవత్వం. ఇవాళ బీఆర్ఎస్ అనే పార్టీ ఈ రాష్ట్రంలోని పేద వర్గాలందరికీ అన్ని రకాలుగా అండగా ఉంటుంది. ఏ కష్టం వచ్చినా మేము ఉంటామనే మాట మళ్ళొక్కసారి చెప్తూ, మరి మీకు కూడా మీడియా మిత్రులకు గత 2 రోజులుగా ఈ సంఘటన అన్నింటిని కూడా కవర్ చేస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ.